2500 ఇయ్యలేదంట ఆమెకు పరిస్థితి మీకు వచ్చినాయా? మాకు నా పింఛన్ నాకు వస్తుంది. ఎంత వచ్చింది? 2000. 4000 కదా? 4000 వస్తుంది. ఎవరు ఇచ్చిండ్రు? 3 ఏళ్ళు అయింది 4000 ఇస్తున్నారంట కదా? లేదు 4000 నా పైసలు లేదు. అది కూడా ఓ నెల ఇస్తాడు ఓ నెల ఇస్తలేడు. అంతే అంతే. ఓ నెల ఇస్తాడు ఓ నెల ఇస్తాడు. అబద్ధం అయితే ఇక ఏదానికైనా ఒప్పుకుంటా, దేనికైనా ఒప్పుకుంటా. ఎప్పుడో చెప్పిండు రేవంత్ రెడ్డి నేను వస్తే నీకు 4000 పెన్షన్ ఇయ్యలేదు. 4000 పింఛన్ ఎవరు వేస్తావు మళ్ళీ ఇప్పుడు ఇస్తే? ఎందుకే? ఇప్పుడు 4000 ఇస్తే చేస్తాము. 4000 ఇస్తే సరిపోయింది. 4000 నాకు ఇల్లే లేదా? ఎంత ఇస్తావు? ఇక్కడ ఇళ్ళలో ఉన్నాం. మరి ఇందిరా ఇంటికి పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాం కదా పెట్టుకుని ఎన్ని ఇల్లు వచ్చినాయి? ఎన్ని రాలేదు. ఏడొచ్చింది బిడ్డ రాలేదు. ఇంట్లో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? కళ్యాణ లక్ష్మి కానీ? కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి అయింది, వాళ్ళకి పిల్లలు అయినరు. అవి వచ్చినాయి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి రాలే. ఏమి రాలే. బుడ్డ పైసా రాలేదు. ఇంకో నెల 2 నెలలు ఏగొట్టిండు మాకు పింఛని తెలుసా. మాకు ఏం రాలేదు. ఇంకేం చేయాలి? మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు సీరియల్ వచ్చినాయి. మహిళా సంఘంలో దాంట్లో దీంట్లో అని అంటాడుగా. మహిళా సంఘంలో ఇచ్చింది తెలియదు, సచ్చింది తెలియదు. మాకు తెలియదు. మాకు ఏజ్ బార్ అయిందని వదిలేసిండ్రు తెలుసా. అంత అన్యాయం జరిగింది ఆయన్ని. మరి లేకపోతే మాకేమి ఇచ్చిండు అయ్యా? న్యాయం చేస్తలేడు. న్యాయం ధర్నా చేసింది. ఆడపిల్లలకి ఎవరికి ఏమి ఇస్తలేరు, ఏం చేస్తున్నారు, ఏం చెప్తలేరు నాన్న. కవిత నిన్న ధర్నాకు పోయినావా? ఈసారి మరి ఓటు ఎవరికి ఇస్తావు? నా ఇష్టం ఉన్నోళ్ళకి కేసీఆర్ కి ఇస్తావా? నా ఇష్టం రేవంత్ రెడ్డికి మాకు సాయం చేసిన వాళ్ళకి జాగృతి తెలుసా పార్టీ? కవితకు పార్టీ పెడుతుంది జాగృతి. ఏ పార్టీ పెట్టినా ఎవరికి వేసిన ఎవరు మంచిగా చూసుకున్నా లేదు. కన్న తల్లి కడుపు నిండా పెడితే కన్న తల్లి అని అంటాము. కడుపు నిండా పెట్టింది తల్లి ఎవరు అంటాం. తల్లిని కూడా తెలుసా. ఓటేస్తా అంటున్నావు మరి. కవితక్కకు ఓటేస్తాను అంటావా? ఆమెకి పేరు చెప్ప ఏం పేరు చెప్ప నా ఇష్టం ఉన్నోళ్ళకి ఎత్తా. 4000 డబ్బులు ఇస్తే 4000 ఇయ్యని ఇయ్యకపోని వేసేటోళ్ళకే ఎత్తా. ఓటైతే ఎత్తా.